వెల్కమ్ బ్యాక్. 700 కోట్ల పైచిలుకు జనాభా, ఒక్కటే భూగోళం. బతకాలన్నా చావాలన్నా ఇదే దిక్కు. వేల సంవత్సరాలుగా భూగోళం మీద లేని మార్పులు గత 25 ఏళ్లలో కనిపిస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం, సమాచార సాంకేతిక విప్లవం సృష్టించిన విలయం ఇది. పైకి కనిపించకుండా నిశ్శబ్దంగా సాగుతోంది. అప్పుడప్పుడు విరుచుకుపడి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రకృతి విధ్వంసం వల్లనే ఎల్ నినో లాంటి విపత్తులు వస్తున్నాయంటున్నారు సైంటిస్టులు. అభివృద్ధి ముసుగేసుకుని మానవజాతి సాగిస్తోన్న ధ్వంస రచన భూమి మీద మనిషి మనుగడకు సవాల్ విసురుతోంది. ఒకప్పుడు సౌకర్యం కాస్త ఇప్పుడు అవసరంగా మారడంతో దాని ఫలితాలు చవిచూడాల్సి వస్తోంది. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎండలకు ప్రజలు నల్లుల మాదిరిగా మాడిపోయారు. దీనంతటికీ కారణం మనమే. అడవుల్ని విపరీతంగా నరికేయటం, భూగర్భ జలాల్ని తోడి పారేయటం, పెరుగుతోన్న పారిశ్రామిక కాలుష్యం వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఋతుపవనాలు మనకు వస్తుంటాయన్న విషయం తెలుసు. అయితే ఏ ఋతుపవనాలు కూడా ఒకలాగా ఉండవు. మీరు గడిచిన 100 సంవత్సరాల ఋతుపవనాలు ఒక్కొక్క సంవత్సరం తీసుకున్నట్టయితే ఏ రెండు కూడా ఒకలాగా ఉండవు. ప్రతి ఋతుపవన కాలం అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి యూనిక్గా ఉంటుంది. వేరే మనము పోల్చుకోవడానికి చెప్పలేము. కొన్ని సంవత్సరాలలో కొంచెం ఎక్కువ, పర్సంటేజ్ వైజ్ తక్కువ ఉంటుంది. వ్యవసాయం కనుక్కునే నాటికి భూమండలం మీద 40 లక్షలున్న మానవ జనాభా ఇప్పుడు ఏకంగా 700 కోట్లు దాటింది. పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ పేరుతో వ్యర్థాల్ని, కాలుష్యాల్ని పెంచుతూ పర్యావరణానికి మరణశాసనం రాస్తోంది మానవజాతి. 2050 నాటికి పారిశ్రామికీకరణ 10,000 రెట్లు పెరుగుతుంది. దీంతో భూమి మీద ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీలు పెరుగుతుంది. దీనివల్ల సంభవించే పరిణామాల్ని ఊహించడమే కష్టం. ఇప్పుడు అప్పుడప్పుడు వస్తున్న కరువు కాటకాలు మరో 25 ఏళ్ల తర్వాత తరచూ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అవసరానికి మించి ఇండస్ట్రియలైజేషన్ చేయటం, పొల్యూషన్ అది చేయటం వల్ల వాతావరణం తాలూకు ఎఫెక్ట్ కూడా జరుగుతుంది. కాబట్టి కేవలం అది అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు వాటిని తప్పనిసరిగా కొంత కంట్రోల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలపైన వాళ్ళు కంట్రోల్ పెట్టడం అనేది సరికాదు. భూ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరిగితే దానివల్ల వాతావరణ పరిస్థితి అనూహ్యంగా మారిపోతుంది. సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం 2 అడుగులు పెరిగితే తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 100 కోట్ల మంది జీవితం ప్రశ్నార్థకమే. ఇప్పటికే సముద్రాల నీటి మట్టం పెరగటం, రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో వస్తున్న తుపానులు, సముద్రం అడుగు భాగంలో ఏర్పడే భూకంపాల వల్ల సునామీలు వచ్చి లక్షల మంది చనిపోవటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. రానున్న రోజుల్లో ఇలాంటి ఉపద్రవాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీకు ఖచ్చితంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో దేశంలో తీవ్రమైన సంక్షోభం వస్తుంది. దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు. అయితే రైతు తిరుగుబాటు చేసి రైతు పంటలు పండించకుండా నిలిపేసే అవకాశము కనపడుతుంది. లేదు, రైతులు కూడా ఇంకొక ఆలోచన చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. మేము ఎందుకు ఒక 10-15-20% తగ్గించేస్తే ఖచ్చితంగా ధరలు పెరిగిపోతాయి అనేది ఒక ఆలోచన ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు వ్యవసాయంలో యంత్రీకరణ పెరిగింది. అమెరికాలో 30 లక్షల మంది రైతులు పండించే పంట 200 కోట్ల మందికి సరిపోయే స్థాయికి చేరింది. దిగుబడులు పెంచేందుకు ఎరువులు, రసాయనాలు, క్రిమిసంహారకాల వాడకం పెరిగింది. ఇవన్నీ గాలిలో, నీటిలో, వాతావరణంలో కలుస్తున్నాయి. దీంతో పంటలతో పాటు వాతావరణం కూడా విషతుల్యంగా తయారయ్యింది. కేవలం 20% అవసరాల కోసం 70% ఖనిజ సంపదను తవ్వి తీస్తున్నారు. ఇలాంటి చర్యలన్నీ భూ ఉపరితల ఉష్ణోగ్రతల్ని ఊహించని రీతిలో పెంచేస్తున్నాయి. మనము గత 50 సంవత్సరాల ఋతుపవనాలు చూస్తే మనకి 14 సంవత్సరాలు మనకి ఎల్ నినో పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలలో తీవ్ర ఎల్ నినో, కొన్ని సంవత్సరాలలో మోడరేట్ ఎల్ నినో, కొన్ని సంవత్సరాల్లో వీక్ ఎల్ నినో సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఆ 14 సంవత్సరాలలో కూడా 8 సంవత్సరాలు మాత్రమే తక్కువ వర్షపాతం పడింది. మిగతా 6 సంవత్సరాల్లో వర్షపాతము మామూలుగా పడింది. కొన్ని సంవత్సరాల్లో అయితే ఎక్కువ వర్షపాతం కూడా పడింది. పెరుగుతున్న పారిశ్రామికీకరణతో భూమి వేడెక్కుతోంది. అది సముద్ర జలాల్ని, తద్వారా భూ ఉపరితలాల్ని వేడెక్కిస్తోంది. దీంతో గ్లోబల్ భూ ఉపరితల ఉష్ణోగ్రత ప్రతి 50 ఏళ్లకు 2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. దీని ప్రభావం పంటల మీద, మనుషుల మీద, వర్షపాతం, వాతావరణం మీద తీవ్ర స్థాయిలో ఉంటోంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ నీటి లభ్యత పడిపోతుంది. దీంతో పంటలు పండవు, ఆహారం దొరకదు, అరాచకం పెరుగుతుంది. ఇదొక చక్రంగా మారి అంతిమంగా మనిషిని బాధితుణ్ణి చేస్తుంది.
అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఎఫెక్ట్ ఉంది, క్లైమేట్ చేంజ్ అనేది ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంది. దాంట్లో మానవ తప్పిదాలు కూడా కొంత భాగమే, కానీ కేవలం మానవ తప్పిదాల వల్లనే మొత్తం నష్టం జరుగుతుందా అని దాన్ని కూడా ఖచ్చితంగా చెప్పడానికి ప్రస్తుతానికి వీలు లేదు. ప్రపంచంలో ఉన్న వనరులు అందరివి అయినా వాటిని కొందరే అనుభవిస్తున్నారు. వాటిపై భవిష్యత్ తరాలకు కూడా హక్కుందన్న వాస్తవాన్ని మర్చిపోతున్నారు. మరో 1000-1,00,000 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. ధనిక పేద, ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ బాధితులుగా మారాల్సిందే. కాకుంటే కొందరికి ముందు, మరికొందరికి తరువాత. భూమికి హాని విషయంలో కొన్ని లక్షల ఏళ్లుగా జరగనిది కేవలం గత 100 ఏళ్లలో జరిగింది, మరో 50 ఏళ్లలో జరగబోతోంది అనేది మాత్రం వాస్తవం. జీడీపీ అంచనాలను సవరించేది క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ. వర్షాభావంపై ఐఎండీ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఎల్ నినో ప్రభావంపై ఆర్బీఐ కూడా ఆందోళన చెందుతోంది. ద్రవ్యోల్బణం మళ్లీ కట్టలు తెంచుకుంటుందేమో అని బాధ అరుణ్ జైట్లీది. సామాన్యుల సంగతి చెప్పనక్కర్లేదు. అన్ని స్థాయిల్లోనూ అన్ని వర్గాల వారిని నిస్సహాయులుగా మార్చేయబోతోంది వర్షాభావం. ఇది వాళ్ళ మళ్ళీ కలుద్దాం.